దీర్ఘాయుస్తు బిడ్డ నీకు శుభము కలుగాక. దీర్ఘాయుస్తు నాయన నీకు శుభము కలుగాక. స్వామి వీడొక్కడే స్వామి మా కుమారుడు. మేమెంత బుద్ధి మాటలు చెప్పినను మా వెంట రాకున్నాడు స్వామి. మీరే నా బుద్ధి మాటలు చెప్పి మా కొడుకును మా వెంట వచ్చేటట్టు చేయండి స్వామి. బాలక సిద్ధ తండ్రి గురుదేవ, మీ తల్లిదండ్రులు ఏపించుకోమ నాయన. వారి ఇష్టానుసారుగా ఇంటికి వెళ్ళి వారి కోరికలు తీర్చి సంతోషపెట్టుమ నాయన. తండ్రి గురుదేవ, నా పంచ ప్రాణములైన విడుదల గాని మీ పొలంబులు విడిచో కడుగైనా ముందుకు పెట్టజాలను తండ్రి, పెట్టజాలను. స్వామి ఈ కొడుకుల్లా ఒక కొడుకుగా భావించుకొని వీనికి విద్యాబుద్ధులు చెప్పించి కడసారైనా మా ఇంటికి వచ్చేటట్టు చేయండి స్వామి. నాయన దాబియు, నీవు కోరుకున్నట్లే నీ కుమారుడు ఒక రాజయోగంలో ఆశీర్వదించి నీ గృహముకు పంపెదను. నీవు దిగులు చెందకు సంతోషంగా వెళ్ళి రమ్ము నాయన. అలాగే స్వామి. బాలక సిద్ధ, తండ్రి గురుదేవ, నీ తల్లిదండ్రులు విశ్వపైత్తమన చేసి ఇంటికి రమ్మని పిలిచినా పోకున్నావు, కానీ ఏమి సాధించాలనుకుంటివి నాయన? తండ్రి గురుదేవ, పరశివయోగ రహస్యము పరిపూర్ణముగా తెలిపి నా జన్మ తరింపజేయమ దేవా. బాలక సిద్ధ, నా మాట వినుము నాయన. మున్నెందరో మహనీయులు ఈ రహస్యం గ్రహింపలేక అడవుల పాలై ఆకుల భక్షించుది. కాబట్టి పాల్గొన పారమైన గురు భక్తి వర్ణనాతీతం. నేనెందరో భక్తులు చూచితిని గాని ఇట్టి నిర్మల మనస్సు కలవాణి చూడలేదు. అదియునుగాక నా కుమారుడు నా గోవిందయ్య పొద్దులు రయ్య ఈ పాల్గొనడాన్ని మెచ్చుకునని ఇటు నుండి వెడల పొమ్మని ఎన్నో మార్లు కష్టములు పెట్టిన మెడపట్టి త్రోచిన పొలేదు.
మరియు ఇతని తల్లిదండ్రులు విశ్వపైట్టమన చేసి ఇంటికి రమ్మని పిలిచినా పోలేదు. వారు పుత్రశోకమును మునిగి నాకు అప్పగించి నిరాశతో వెళ్ళిపోయింది. వారి శోకమును చూడజాలక బాలక సిద్ధ, నీకు పరశివయోగ రహస్యం తెలుపుటకు వీలు కాదు. తక్షణమే ఇటు నుండి నీ గృహముకు వెళ్ళిపోమ్మనాయన అని ఎన్నో మార్లు ఖండించి చెప్పిన పోక నా పాదపై పడి అనేక విధములుగా ప్రాధేయపడుచున్నాడు. ఇటు శాంత సమత సద్గుణ సంపూర్ణి దూరము